ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నిండుగా ప్రేమించిన మా ఘనమైన పరిశుద్ధులు అయిన దేవ పరమ తండ్రి, ఈ పాదాలు వేరుగా స్తోత్రాలైన ఎందుకనగా ప్రభా ఈ యొక్క 2-4 ఆదివారం పరిచర్యను మీరు దీవించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ పరివారంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకే నీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడిగా మాకు బోధించినందుకే నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఈ వాక్యం అనే ఆహారాన్ని మేము ఆయన స్వీకరించుటకు అయాతను ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. శరీర సంబంధమైన ఆహారం బట్టి ఆధ్యాత్మిక జీవాహారం ఎంతో గొప్పదని నీ లేఖనం ద్వారా మాకు తెలియజేసినందుగా నీకు స్తోత్రాలు. అనుకూల సమయాన్ని మమ్మల్ని దర్శించా, మా మనవులను స్వీకరించా ప్రభావ. మాకు సహాయం చేసే దేవుడిగా ఉన్నా. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, ప్రార్థిస్తారో వారి ఏడా నీ కృప ఎంతో అధికముగా ఉంటుందని, ఆకలైన దప్పకైనది కలగదని మీరు బోధించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా మేము కట్టబడటానికి ప్రభావమైన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పొందుకుంటూ వారి హృదయాలు నిత్యము కట్టబడేటువంటి రీతిగా అయా మీరు మీ యొక్క వాక్యాన్ని ప్రతి హృదయాన్ని బలపరిచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్రైస్తవ జీవితంలో ఈ పరిశుద్ధ సహవాసం కొరకై ఈ పిలుపు ఎంతో ఉన్నతమైంది. మమ్మల్ని చూడని సేవ నిమిత్తం పిలిచావు. ఈ పిలుపు ఎంతో గొప్పది ప్రభావ. నీ పిలుపును పొంది విశ్వాస పరిచర్యలో అయా జీవిస్తున్నటువంటి మేమందరం కూడా ప్రభావ నీకు ఆకర్షితమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్లుగా, ప్రేరేపించబడినటువంటి వ్యక్తులుగా తండ్రి అయా నమ్మకమైన బిడ్డలుగా జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా క్రైస్తవ జీవితంలో అనేకమైన సద్గుణాల గురించి ఒకదానికి ఒకటి అతులపడవలసినటువంటి అవసరత భక్త కోటికి నాయన పేతురు రాస్తున్న పత్రిక ద్వారా నేను క్రీస్తు యేసు దాసుడు అని తను తాను తగ్గించుకున్నాడు తండ్రి. తన జీవితంలో ప్రభావ కొన్ని పర్యాయాలు ఆత్మవిశ్వాసంగా జీవించిన తన విశ్వాసంలో స్థిరుడుగా నిలబడ్డాడు. అనేకమైన ఆత్మలను రక్షించాడు ప్రభావ. ఈ జీవితంలో జీవిస్తున్న మేము తండ్రి ఒకదానికి ఒకటి ఒక నిత్యంలాగా మేము ఏర్పరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. సహనంలో, విశ్వాసంలో, సహనంలో ఆయన భక్తి ద్వారా సహోదర ప్రేమ అనేకమైన వాటిని మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. వాటిని బిడ్డలను బలపరిచినందుకు స్తోత్రాలు. పరలోకం నుండి దిగువచ్చిన జీవాహారం నీవే అని స్వార్థ సాధన ద్వారా మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు. అనుదినము భౌతిక సంబంధమైన ఆహారం మేము జీవిస్తూనే ఉన్నాం, కానీ ఈ ఆధ్యాత్మిక జీవాహారాన్ని మేము ఆయన భుజిస్తే నిత్యము జీవిస్తాం ప్రభావ. నిత్యము అంటే మీతో మేము ఉంటామనేటువంటి విషయం లేఖనం ద్వారా మాకు తెలియజేశారు ప్రభావ. మీరు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. అందుకని ఈ తండ్రి యొక్క చిత్రానికి లోపడే తండ్రి ఆయన తండ్రి ఏది చేయమంటే దాన్ని చేస్తూ ముందుకు సాగి వెళ్ళారు. శిలువ మరణాన్ని కూడా తండ్రి ఆయన మీరు స్వీకరించారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ జీవాహారాన్ని ప్రభావ మాకు ఆయన ఈ సమయంలో భుజంపు చేశారు. ఇంకా జీవాహారానికి దూరంగా ఎవరైనా ఉంటే వారు ఈ జీవాహారాన్ని స్వీకరించే భాగ్యము దయచేసి నిత్యము ప్రభు వాళ్ళు జీవించే ప్రభుత్వం దయచేయమని మేము ఆనందిస్తున్నాం. ఈ భారతదేశం వచ్చిన ప్రతి బిడ్డలను దర్శించండి. సమర్పించిన కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలు మీరు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దీవించమని వేడుకున్నాం. కార్యం ఎదుర్కొని వారిని మరొకసారిలో నడిపించమని వేడుకున్నాం ప్రభావ. ఈ కృపాహాసాన్ని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరాల దినాల్లో ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆయా శిలువ ధ్యానాలను బట్టి ఈ సంవత్సరాలు పాల్గొనే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. భక్తి భావాలతో, ఉపవాస ప్రార్థనలతో నేను వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఆధ్యాత్మికంగా నీవే జీవాహారమై ఉండి నడిపించమని మేము మనం చేసుకుంటున్నాం ప్రభావ. అయా తండ్రి ఈ సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ విధమైన అవసరాలు అదనంగా తీర్చండి. అయా ప్రభావ అనారోగ్య పరిస్థితులు ఉంటే, ఎవరికైనా బలహీనగా ఉంటే వారిని బలపరచని మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి. ఆయా మరొకసారి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఆయా ప్రభావ మీరే ఈ కుటుంబాలను వర్ధన చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరస్పరంగా
వచ్చును కాక. ఈ చిత్త పరలోకం నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును కాక. మా అన్న ఆహారం వేడి మాకు దయచేయి. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించం. మమ్మల్ని శోధనలు లేక విషయం తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన నా తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు తన సన్నిధిని ప్రకాశం చేసి నేను గణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. Say